నెదర్లాండ్స్ రాజకీయాల్లో ఇదొక చరిత్రాత్మక ఘట్టం. ఆ దేశపు అత్యంత పిన్న వయస్కుడైన మొదటి స్వలింగ సంపర్క ప్రధానమంత్రిగా రాబ్ జెటెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాబ్ జెటెన్ గురించి వివరాల్లోకి వెళితే అతడి వయసు 38 ఏళ్లు. నెదర్లాండ్స్లో చరిత్రలోనే ఇంత చిన్న వయసులో ప్రధాన బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఆయనే. డెమోక్రాట్ 66 పార్టీ నాయకత్వం వహిస్తున్నారు. 2018లోనే తాను స్వలింగ సంపర్కుడినని ఆయన బహిరంగంగా ప్రకటించారు. కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా ఎల్జీబీటీక్యూ+ వర్గానికి ఒక రోల్ మోడల్స్గా నిలిచారు. ఆయన నేతృత్వంలోని ప్రధానిగా పార్లమెంట్లో పూర్తి మెజారిటీ లేదు. 150 సీట్లలో 66 మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇతర పార్టీల మద్దతుతో ఆయన పాలన సాగించాల్సి ఉంటుంది. రాబ్ జెటన్ తన వ్యక్తిగత జీవితం గురించి కూడా చాలా స్పష్టంగా ఉంటారు. ఆయన భాగస్వామి గురించి వివరాలను ఆయనే వెల్లడించారు. తన భాగస్వామి నికోలస్ కిన్కన్ అర్జెంటీనాకు చెందిన ప్రొఫెషనల్ ఫీల్డ్ హాకీ క్రీడాకారుడు. ఒలింపిక్స్లో అర్జెంటీనా తరపున ఆడటంతో పాటు ఐరోపాలోని ప్రముఖ క్లబ్కు తరపున హాకీ ఆడుతూ ఉంటారు. వీరిద్దరూ గత కొన్నాళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్నారు. ప్రస్తుతం వీరి ఇద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. రాబ్ జెటన్ రాజకీయ బాధ్యతలో నికోలస్ అండగా ఉంటుంటారు. ప్రపంచంలోనే మొదటిసారిగా 2001లో స్వలింగ వివాహాలకు చట్టబద్ధం చేసిన దేశం నెదర్లాండ్స్. అయితే ఒక స్వలింగ సంపర్కుడు ఆ దేశానికి ప్రధానమంత్రి కావడం మాత్రం ఇదే తొలిసారి. యూరప్ రాజకీయాల్లో ఇదొక పెద్ద మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు. వ్యక్తిగత ఇష్టాలు దేశాభివృద్ధికి, నాయకత్వానికి అడ్డం కావు అనే సందేశాన్ని ఈ పరిణామం ప్రపంచానికి చాటి చెబుతుంది. భారతదేశంలో ఎల్జీబీటీక్యూ లేదా స్వలింగ సంపర్క పరిస్థితిపై చట్టం, సామాజిక దృక్పథం గత దశాబ్దాల కాలం గణనీయకంగా మారాయి. భారతదేశంలో స్వలింగ సంపర్కం నేరం కాదు. సుప్రీంకోర్టు తన చరిత్రాత్మక తీర్పు ద్వారా ఏకాభిప్రాయంతో కూడిన స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. దీనివల్ల వారు స్వేచ్ఛగా జీవించే హక్కును పొందుతారు. అయితే స్వలింగ వివాహాలకు ఇంకా చట్టబద్ధమైన గుర్తింపు రాలేదు. 2023లో సుప్రీంకోర్టు దీనిపై తీర్పునిస్తూ చట్టం చేసే బాధ్యతలను పార్లమెంట్కు వదిలేసింది. అలాగే స్వలింగ జంటలకు పిల్లలను దత్తతగా తీసుకోవడానికి కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో చట్టపరమైన అనుమతి లేదు. 2019లో వచ్చిన ట్రాన్స్జెండర్ వ్యక్తులు చట్టం ద్వారా వారు విద్య, ఉపాధి రంగాల్లో వివక్షకు గురికాకుండా రక్షణ పొందుతారు అంటే ఖచ్చితంగా ఉండేదని విశ్లేషణ కాదు. భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశ పౌరుడు స్వలింగ సంపర్కులు ఎవరైనా అర్హతలు ఉంటే ఎన్నికల్లో పోటీ చేయవచ్చు, నాయకులు కావచ్చు. భారతదేశంలో ఇప్పటికే కొందరు ట్రాన్స్జెండర్లు వ్యక్తులు మేయర్లుగా, ఎమ్మెల్యేలుగా ఎన్నికై మధు కిన్నర్ రాయ్గఢ్ మేయర్ షబ్నం మోసీ దీనికి ఉదాహరణగా. చట్టపరంగా ఎటువంటి అడ్డంకులు లేనప్పటికీ సమాజంలో ఉన్న కొన్ని మోసీ పద్ధతుల వల్ల వారు రాజకీయాల్లో ఎదగడం ఇప్పటికీ సవాలుగానే ఉంది. కానీ యువతరం విద్యావంతులు మద్దతుతో పరిస్థితులు మారుతున్నాయి. భారతదేశంలో చట్టపరంగా వారికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. కానీ సమానమైన సామాజిక హోదా, వివాహం వంటివి పొందేందుకు ఇంకా కొంత సమయం పట్టవచ్చు. ఒక వ్యక్తి సామర్థ్యతను వారి లైంగిక గుర్తింపుతో కాకుండా వారి పనితీరుతో కొలిచే స్థాయికి సమాజం ఎదుగుతుంది.